ఈరోజు ముంబై మీద కేకేఆర్ విజయం సాధించగలదా, సాధించలేదా అంటే నేను చెప్పేది ఒక్కటే మామ. కేకేఆర్లో పతిరానా ఉంటే కొంచెం ప్లస్ అయి ఉండేది. పతిరానా అలాంటి బౌలర్స్ అవైలబుల్గా లేరు కాబట్టి కేకేఆర్ ఈరోజు విజయం సాధించే అవకాశం 40% ఉందని చెప్తాను. ఎందుకంటే రోహిత్ శర్మ టీం ఎలా ఉందని చెప్పుకోవాలంటే, ముంబై టీం ఎలా ఉందని చెప్పుకోవాలంటే, ముంబైని టచ్ చేయాలన్న కేకేఆర్ ముందల రోహిత్ శర్మ డికాక్ని టచ్ చేసి లోపల రావాలని చెప్తాను. ఎందుకంటే ఇది 29 తారీఖు కాబట్టి ఈరోజు మంచి బౌలింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది వాళ్ళ దగ్గర, ముంబై దగ్గర. అదే కేకేఆర్ దగ్గర చూసుకుంటే మటుకి ఉమ్రాన్ మాలిక్, అలాగే వైభవ్ ఎరోరా లాంటి ప్లేయర్సే అలాంటి ప్లేయర్లే అవైలబుల్గా ఉంటారు. ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజార్బీనా, అతను జింబాబ్వే ప్లేయర్, అంతగా తనకి ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటి ప్లేయర్లే ఈరోజు అవైలబుల్గా ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి పతిరానా, వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇంజురీస్ అయ్యాయి. ఈ ఐపీఎల్లో ఎక్కువ అంటే అందరికీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ బౌలర్లు, ఎక్స్పెన్సివ్ బ్యాటర్లు ఇంజురీసే కనపడ్డాయి. అంటే పెద్ద ఆటగాళ్ళకే ఈ ఐపీఎల్ ముప్పులాగానే ఉంది. ఎందుకంటే అందరికీ జాష్ హేజల్వుడ్, అలాగే ప్యాట్ కమిన్స్, అలాగే ఇంకా ఎందరో ప్లేయర్లు ఇంజూర్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్ నేను ముంబై గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్లేయింగ్ 11 వాళ్ళ దగ్గర ఉంది. రోహిత్ శర్మ, కింటన్ డికాక్, అలాగే నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ వస్తాడు, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో సర్ఫరాజ్ రుతుపాడు, నెంబర్ 7లో మీకు తెలిసిందే నమన్ ధీరా ఉంటాడు, నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 9లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 10లో బూమ్రా, నెంబర్ 11లో శార్దుల్ ఠాకూర్. ఇంపాక్ట్ ప్లేయర్గా నేనైతే మయాంక్ మార్కండేని తీసుకుందాం అనుకుంటున్నా. అంతే గాయస్, ఫస్ట్ షాట్ ఇది ముంబై గురించి. బాయ్ బాయ్.